బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి పార్టీ అధిష్టానం మొండి చేయి చూపించింది. లోక్సభ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. అద్వానీ 6 సార్లు ఎంపీగా గెలిచిన గాంధీనగర్ స్థానాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడికి అమిత్ షాకు కేటాయించింది. అద్వానీని దూరం పెట్టడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు తెరలేపింది. కాకలు తీరిన నేతను కరివేపాకులా తీసేశారంటూ కమలనాథుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. కాదు ఆయన్ను తప్పించారు. బీజేపీ అధిష్టానం పార్టీ అగ్రనేతకు ఝలకిచ్చింది. కనీసం ఆయనకు చెప్పపెట్టకుండా పార్టీ అభ్యర్థుల జాబితా నుంచి తప్పించింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన కమలనాథులు అద్వానీకి మొండి చేయి చూపించారు. ఆయన ఏళ్ల తరబడిగా పోటీ చేస్తూ వస్తున్న గుజరాత్లోని గాంధీనగర్ స్థానాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు కేటాయించారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అద్వానీకి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలుసుకోకుండానే ఆయన పేరు తొలగించినట్లు అభిమానులు వాపోతున్నారు. గత ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి అద్వానీ లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. వరుసగా 6 సార్లు గాంధీనగర్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం పార్లమెంటు ఎంపీల్లో ఆయనే సీనియర్. 91 ఏళ్ల అద్వానీ డిప్యూటీ ప్రధానిగా, హోంమంత్రిగా కూడా చేశారు. 80-90 దశకాల్లో బీజేపీ పురోగతిలో కీలక పాత్ర పోషించారు. 1984లో కేవలం 2 ఎంపీ సీట్లున్న బీజేపీని 180 సీట్లకు తీసుకెళ్లిన ఘనత అద్వానీదే. అయితే 2014లో నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో అప్పట్నుంచి అద్వానీ సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా క్రియాశీలకంగా పాల్గొనలేదు. అంతేకాదు, మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాక మొదట అద్వానీనే వ్యతిరేకించారని, దీంతో పీఎం పీఠమెక్కిన నాటి నుంచి మోడీ రివెంజ్ తీసుకుంటున్నారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో అద్వానీకి టికెట్ ఇవ్వడం డౌటేనన్న వాదనలు వినిపించాయి. అంతా అనుకున్నట్లుగానే మోడీ షా ద్వయం కురువృద్ధుణ్ణి పక్కన పెట్టింది. ఆయనకు మొండి చేయి చూపించింది. దీంతో అద్వానీ రాజకీయ జీవితానికి పులుస్టాప్ పడినట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం అద్వానీ వయసు 91 ఏళ్లు. వయోభారంతో ఇబ్బంది పడుతున్నారు. వయస్సు మీద పడటం వల్ల ఈసారి ఆయనే ప్రత్యక్ష ఎన్నికల నుంచి తప్పుకుంటారని ప్రచారం జరిగింది. దీనిపై అద్వానీ నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. అయితే ఆయన పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారా లేదా తెలుసుకునేందుకు కూడా పార్టీ నుంచి ఎవరూ ప్రయత్నించలేదని ఆయన పర్సనల్ సెక్రటరీ వెల్లడించారు. 2014 ఎన్నికల తరువాత కేంద్రంలో మంత్రులకు వయోపరిమితి విధించారు నరేంద్ర మోడీ. 75 ఏళ్ల వయసు దాటిన వారిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు. దీంతో పార్టీలో చాలా మంది సీనియర్లకు అవకాశం దక్కలేదు. ఈసారి కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో అదే ఫార్ములా అమలు చేశారు. బీజేపీలోని కురువృద్ధులకు మళ్లీ టికెట్లు కేటాయించకుండా హ్యాండిచ్చారు. పార్టీ అత్యున్నత స్థాయికి వెళ్లడానికి కృషి చేసిన అద్వానీని సైతం పక్కన పెట్టేశారు మోడీ. వాస్తవానికి బీజేపీ కురువృద్ధులైన అద్వానీ, మురళీ మనోహర్ జోషిని వయస్సు కారణంగా అన్ని పదవులకు దూరం పెట్టారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాల హవా నడుస్తోంది. ఆ ఇద్దరే చక్రం తిప్పుతున్నారు. పాత కాపులందరినీ కట్టగట్టి అటక మీద పడేశారు. మరి పార్లమెంటు సభ్యత్వం మాటేమిటి? ఇంతకు వీరి సంగతేమిటి అని పార్టీ వర్గాలను అడిగితే పోటీ చేయడం మానడం వారిష్టం. 75 దాటిన వారికి మాత్రం పదవులు ఉండవని తెగేసి చెప్పారు. పార్టీ పెద్దలందరినీ పక్కన పెట్టినట్టే పెట్టి తూతూ మంత్రంగా వారందరినీ కలిపి మార్గదర్శక్ మండలిని ఏర్పాటు చేశారు. గత 5 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కసారి ఆ మండలి సమావేశం కాలేదు. ఈ నేపథ్యంలో ఈ పెద్దలిద్దరూ అప్పుడప్పుడు నిరసన సెగలు బయటపెట్టేవారు. తమ ప్రభుత్వం మీదే వారు నిప్పులు గక్కుతూ వచ్చారు. కొన్నేళ్లుగా వారి నిరసనలను భరించిన బీజేపీ హైకమాండ్ ఈసారి ఏకంగా పార్టీ టికెట్ ఇవ్వకుండా నోరు మూయించినట్లు ప్రచారం సాగుతోంది. బీజేపీలో అద్వానీ అగ్రనేతగా వెలిగిపోతున్న రోజుల్లో గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీ ఉన్నారు. గోద్రా అల్లర్ల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు చివరకు సొంత పార్టీలో సైతం మోడీని గద్దెదించాలని డిమాండ్ చేశారు. ప్రధానిగా ఉన్న వాజ్పేయి సైతం అదే అభిప్రాయం కాస్త నర్మగర్భంగా చెప్పారు. అంతమంది ఒక్కటైనా మోడీని గద్దెదించలేకపోయారు. అద్వానీ ఆయనకి అండగా నిలిచి ఆ గండం గట్టెక్కించారు. అంతకుముందు అద్వానీ రథయాత్ర పేరుతో దేశమంతా తిరిగిన సందర్భంలో మోడీ కూడా ఆయన వెంటే ఉన్నారు. కొన్ని చోట్ల అద్వానీ మాట్లాడేందుకు వీలుగా మైక్లు పట్టుకున్న ఫోటోలు కూడా చూశాం.
1991లో గాంధీనగర్లో అద్వానీ నామినేషన్ వేసిన సమయంలో మోడీ, అమిత్ షాలు చోటా లీడర్లు. ఆయన నామినేషన్ కార్యక్రమంలోనూ వీరిద్దరూ పాల్గొన్నారు. ఆయన అనుచరులుగా పార్టీలో అందలమెక్కి చివరకు ఆయన్నే అణగదొక్కేశారు. బండ్లు ఓడలవడం, ఓడలు బండ్లవడం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. అద్వానీని పక్కనబెట్టి మోడీ ఏ స్థాయిలో చక్రం తిప్పుతున్నారో దేశమంతా చూస్తోంది. పార్టీని పైకి తీసుకొచ్చేందుకు పాటుపడ్డ కురువృద్ధుడి పరిస్థితి చూసి అయ్యో పాపం అద్వానీ అనుకోవడం తప్ప ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు. తాజాగా అద్వానీకి టికెట్ కూడా ఇవ్వకుండా పక్కన పెట్టడంతో ఆయన అభిమానులంతా ఉసూరుమంటున్నారు.